హీరోనైనా ఏ సినిమానైనా ఆడించగల సత్తా ఉన్నాడు అనిల్ రావుపూడి గారు ఒక్కడే. కాబట్టి ఖచ్చితంగా అనిల్ రావుపూడి గారితో మళ్ళీ సినిమాలు చేయండి. ఇంకా సినిమా విషయం వస్తే పోయా, సినిమాలో చిరంజీవి గారు వెంకటేష్ గారు ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తుంటే అబ్బా థియేటర్లో అమ్మాయిలు, ఆంటీలు, అంకుళ్ళు, ముసలోళ్ళు, తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, చిన్న పాపలు, పెద్ద పాపలు, ఓ ఆయన అబ్బా అందరూ డ్యాన్స్ మిస్సల్ల పిల్ల డ్యాన్స్ వచ్చేస్తుంది. నాకు డ్యాన్స్ వచ్చేస్తుంది. ఉక్కు స్టెప్ కానీ ఏంది వెంకి సంగతి అనే బా ఏంది భయ. ప్రతి పాట అద్భుతం, అమృతం. ప్రతి పాట కమ్మగా ఉంది ఎన్నటికి. ఈ సంక్రాంతికి విన్నర్ ఏంది భయ. ఇంకా విన్నర్ టైటిల్ ఎప్పుడు ఫిక్స్ అయిపోయాడు అంతే. ఇంకా సంక్రాంతికి ఇండస్ట్రీ కొట్టేసాడు అంతే. 1000 కోట్లు చూడండి భయ. ఏం మిస్సల్ల పిల్ల మెంటల్. ముసలోళ్ళు కూడా డాన్స్ చేస్తారు. అంకుళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు, బామ్మలు, తాతయ్యలు, తాత మెగాస్టార్ చిరంజీవి మా మావయ్య ముసలోడు కాదు ఎన్నిసారా తాత అనుకున్నా. ఇక్కడ చెప్పాలా, మెగాస్టార్ గారు స్టెప్ వాడితే ఒక 80 ఏళ్ళ ముసలోడైనా 90 100 ఏళ్ళ ముసలి తాత అయినా లేచి ఆడాలి. దట్ ఈస్ మెగాస్టార్. ఒక్క స్టెప్ మా తాత చెప్తుండు, మెగాస్టార్ కి తిరిగి ఉండదు. దట్ ఈస్ మెగాస్టార్. ఏం చెప్తున్నా అనిల్ గారు, ఒకటే చెప్తున్నా అనిల్ గారు ఒకటే మెగాస్టార్ సూపర్ స్టార్. ఒకటే చెప్తున్నా అనిల్ గారు సార్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది ఒక 9వ సినిమా చిరంజీవి గారిని వెంకటేశ్వర సినిమా తీసి మీరు పెద్ద బ్లాక్ బస్టర్. అది కూడా మల్టీ స్టార్ తోటి మనం ఇంతవరకు చూడలే. ఒక వెంకటేశ్వర చిన్నప్పటి చూడలేము. స్క్రీన్ మీద ఇద్దరిని చూస్తున్న మాత్రం మత్తిపోయింది. అసలు చిచ్చు పరేష్ అనిల్ గారికి మెగాస్టార్ గా చూస్తుంటే బూస్ బాన్స్ మాటలు లేవు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. సంక్రాంతికి మాటలు లేవు. ప్రొడ్యూసర్ కి ఒకటే ముందుగా చెప్తున్నా, మన చిరంజీవి వాళ్ళ బిడ్డ సుస్మిత గారు ప్రొడ్యూసర్. ముందుగా కంగ్రాచులేషన్స్ మేడం మీకు. ఎందుకంటే మీ సినిమా చాలా బ్లాక్ బస్టర్ కొట్టింది. మీరు ఎంత కష్టపడ్డారో ఆ సినిమాకి అంత ఫలితం పలిచింది మేడం. సక్సెస్ఫుల్. ఇలా మెగాస్టార్ మీరు వెనకాల ఉన్నారు కాబట్టి మీరు సక్సెస్ఫుల్ అయ్యారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సూపర్. ద బెస్ట్ మూవీ ఎవర్. ఇంకా అనిల్ రావుపూడి గారు ఉన్నారు కాబట్టి ఎవ్రీ సీన్ ఒక కామెడీ సీనే. ఇట్స్ అ ఫుల్ ఎంటర్టైనర్. అందరికీ నచ్చుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ చిరంజీవి గారి గ్రేస్ కానీ వాళ్ళ హుక్ స్టెప్స్ కానీ అన్నీ ఆన్ అదర్ లెవెల్. ఆయన ఒక రేంజ్లో యూత్కి కూడా కనెక్ట్ అయ్యేటట్టు హిస్ ఎక్స్ట్రీమ్లీ ట్రెండీ. అందరితో కొంచెం లైక్ అట్రాక్టివ్గా ఉన్నాడు. ద హోల్ మూవీ వాజ్ ఆల్సో వెరీ నైస్. యాజ్ వెల్ యాజ్ చిరంజీవి గారు అండ్ నయనతార వాళ్ళ కెమిస్ట్రీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ద హోల్ మూవీ వాజ్ వెరీ నైస్. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇట్స్ వెరీ అంటే మీకు మాస్ సాంగ్స్ ఉన్నాయి, నార్మల్ సాంగ్స్ ఉన్నాయి, క్లాసీగా ఉన్నాయి, రొమాంటిక్ సాంగ్స్, అన్ని సాంగ్స్ కవర్ చేశారు. హుక్ స్టెప్స్ అయితే అన్నీ వస్తాయి అన్నమాట. ఇంకా జోక్స్ కానీ చాలా మీమ్స్ కూడా ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. సో ఇట్స్ అ వెరీ నైస్. అంటే మేడం చాలా వరకు చిరంజీవి గారి పని అయిపోయిందని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు కొన్ని సినిమాలు డౌన్ అయినప్పుడు. సో ఇప్పుడు ఏం చెప్తారు ఈ సినిమాతో? హీఈస్ ఆల్వేస్ దేర్. హీఈస్ బ్యాక్. యాక్చువల్ గా ఈ సినిమా చూసిన తర్వాత మీరు అది ఇంకా అనలేరు. హీఈస్ కంప్లీట్లీ బ్యాక్. హీఈస్ బ్యాక్ ఇన్ ట్రెండ్ అనుకోవచ్చు. అసలు వేరే ఇప్పుడు జనరేషన్ ఉన్న వాళ్ళ యాక్టర్స్ తో పోల్చుకోలేరు అసలు. హీస్ ఆన్ అనదర్ లెవెల్ ఈ మూవీతో అయితే. కాంపిటీషన్ ఏం లేదండి. ఇట్స్ లైక్ కాంబినేషన్ ఇస్ వెరీ గుడ్. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. వాళ్ళ జోక్స్ కానీ డైలాగ్స్ కానీ వాళ్ళ హుక్ స్టెప్స్ చాలా వస్తాయి మీకు. ప్రీవియస్ మూవీస్, వింటేజ్ సాంగ్స్ అన్ని కూడా ఇన్కార్పొరేట్ చేసి చాలా బాగా తీశారు. అన్ని ఎవ్రీ సీన్, ఎవ్రీ కామెడీ సీన్ కూడా చాలా మీమ్స్ యూజ్ చేశారు. హుక్ స్టెప్ అసలు హుక్ స్టెప్ అయితే మొత్తం చాలా అంటే చాలా ఎక్సలెంట్. మనకి ఫ్యామిలీ కూడా చాలా కనెక్ట్ అవుతారు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో రిలేషన్, వాళ్ళ మిడిల్లో ఎవరు రాకూడదు, వాళ్ళని ఎవరు వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి అన్నట్టుగా మంచి సెంటిమెంటల్ కూడా చాలా వర్కౌట్ అయింది సినిమా. మ్యూజిక్ కూడా అసలు ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ ఇది నచ్చలేదు అన్నట్టుగా అయితే ఉండదు. ఫస్ట్ హాఫ్ అయితే ఇంకా ఎక్సలెంట్. దానికి ఎక్కడ పేరు పెట్టలేం. సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాప్ అయినా వెంకటేష్ వచ్చిన తర్వాత మళ్ళీ పీక్స్ వెళ్ళిపోతుంది మూవీ. సూపర్.
మళ్ళీ చిరంజీవిని ఒక యంగ్ ఏజ్లో ఒక ఇప్పటి వరకు చూడని చిరంజీవిని చూశాను. అలాగే అనిల్ రావిపూడి గారిని డైరెక్టర్ కాడు, ఆయన ఒక డాక్టరు. ఎందుకంటే ఆడియన్స్ పల్స్ తెలుసుకున్న ఆయన డాక్టర్ అవ్వాల్సింది డైరెక్టర్ అయ్యారు. ఎందుకంటే ప్రతి సంక్రాంతికి వచ్చి ఇట్టు కొడుతున్న అనిల్ రావిపూడికి నిజంగా అంటే ఆడియన్స్ని ఎలా నవ్వించాలి, ఎలా హ్యాపీగా పెట్టాలి, ఎలా ఇది చేయాలని ఇంకా ఆడియన్స్ని చాలా హ్యాపీగా పెట్టి వాళ్ళకి ఆయుచునిస్తున్న డాక్టర్ లాగా ఒక డైరెక్షన్ చేస్తున్న అనిల్ రావిపూడికి స్పెషల్లీ థ్యాంక్ యూ. ఎవరి పొంగల్కి మీ నుంచి సినిమా రావాల్సిందే. తెలుగు ప్రేక్షకులందరూ ఫుల్ గా ఎంటర్టైన్ అవుతారు. ఆయన వచ్చిన కానీ సినిమా మామూలు కూడా హై లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇంకా మూవీ పొంగల్ ఫెస్టివల్ థియేటర్ లో స్టార్ట్ అయిపోయింది. హైలైట్స్ అంటే చిరు గారి గ్రేస్, ఫన్ టైం, కామెడీ టైమింగ్, ఆయన ఫైట్స్, మొత్తం మూవీ మొత్తం ఆల్ టైమ్ సూపర్ గా ఉంది. ఫ్యామిలీ లేడీ ఓరియంటెడ్ గా నుంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టార్ ఇద్దరు వెంకీ గారు వచ్చిన కానీ ఇంకా బాగుంటది. ఇద్దరు మల్టీ కాంబో ఫైట్స్ చూస్తాం. మొత్తం మాస్ నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ మొత్తం మంచిగా చూడొచ్చు మూవీని. అనిల్ రావిపూడి గారు మళ్ళీ ఇట్టు కొట్టారు, ఇంకా తిరుగులేదు. బ్లాక్ బాస్టర్ ఇట్ల మీద ఇట్లు కొట్టేస్తున్నాడు. దీంతో కూడా మళ్ళీ ఇట్టు కొట్టేశాడు అనిల్ రావిపూడి గారు. వేరే లెవెల్ ఫైట్స్, వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్ కామెడీ. అసలు మోడల్ రావట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందంటే సినిమా మోడల్లో కాదు, అసలు చాలా ఎంజాయ్ చేశాము. మొత్తం నవ్వులే. అసలు సెంటిమెంట్, ఒక ఫాదర్ సెంటిమెంట్, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, కళ్ళకే నీళ్ళు వచ్చినాయి. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్. బ్లాక్ బాస్టర్ వరల్డ్ రికార్డ్ కొట్టేస్తుంది. రాసి పెట్టుకోండి. సంక్రాంతికి హిట్ కొట్టేసింది. రాసి పెట్టుకోండి. బాస్ ఈస్ బ్యాక్. మెగాస్టార్ ఇస్ బ్యాక్. టింకుల్ లిటిల్ స్టార్ హిట్ కొట్టాడు మెగాస్టార్. సూపర్ డూపర్ హిట్. రాసి పెట్టుకోండి. తిరుగులేదు. అసలు ఏమి యాక్టింగ్, ఏమి క్రేజ్, ఏమి బాస్ వచ్చాడు, మళ్ళీ వచ్చాడు మన కోసం. వెళ్ళిపోయాడు, కామెడీ మెగాస్టార్ గూస్ బంప్స్ కమింగ్ బ్యాక్. సినిమాకున్న మార్క్, సో ఆ మార్క్ ని ఫ్యామిలీ ఆడియన్సెస్ లో ఉన్న ఆయనకున్న క్రేజ్ ని ఇప్పుడు చిరంజీవి గారితో వస్తే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. అండ్ టైటిల్ లాంచ్ అప్పుడే అనిల్ రావిపూడి గారు ప్రామిస్ చేశారు. గుర్రం షాట్ ఒకటి చూశారు కదా, ఆ గణనముడు బీజిఎం రీమిక్స్ కొట్టడం విన్నారు కదా. ఇలాంటివి చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి ఈ సినిమాలో అని 100% చెప్తున్నా. మాట నిలబెట్టుకున్నారు అనిల్ రావిపూడి గారు. సార్ ఆ ఫస్ట్ హాఫ్ ఏంటండి బాబు, నేను చిరంజీవి గారిని చూస్తూ అలా ఉండిపోయాను అంతే. సంక్రాంతి విన్నర్ బ్లైండ్ గా చిరంజీవి గారే, మన శంకర వరప్రసాద్ గారే, ఇంకా తిరుగులేదు. అండ్ వెంకటేష్ చిరంజీవి కెమిస్ట్రీ, వాళ్ళ కాంబినేషన్ సీన్స్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. అసలు సెకండ్ హాఫ్ మొదలవగానే ఎక్కడో నేను డిప్ అవుతోంది అనుకున్నా, బట్ లేదు, మళ్ళా వెంకటేష్ రాగానే అసలు సినిమా మళ్ళా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ఓవరాల్ గా నాకైతే ప్రతి క్యారెక్టర్, ప్రతి సీన్, బాస్ కామిక్ టైమింగ్, బాస్ గ్రేస్ బ్రో, అసలు ఏం చెప్పాలి బ్రో చిరంజీవి గారి గురించి. చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలి అనిపించింది. సాటిస్ఫాక్షన్ ఎట్ పీక్స్ అంతే. నిజంగా అంటే ఇప్పుడు మనకంటే 40 years పెద్ద. సో నిజంగా నేనైతే చాలా సూపర్ ఇంప్రెస్ అయినాను. అంటే ఆ లెవెల్ ఆఫ్ ఎనర్జీ అయితే నేను ఏ ఇండస్ట్రీలో ఏ హీరోని నేను చూడలేదు.